నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. సంపాదించే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అదే వయసు పైబడిన సమయంలో రిటైర్ అయ్యాక ఉద్యోగం చేయక నెల నెల ఆదాయం రాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం మంచిది. అయితే అప్పుడు కుదరకపోతే అలా పొదుపు చేసిన మొత్తాన్ని సీనియర్ సిటిజన్లు కూడా కొన్ని ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరంగా ఆదాయం పొందవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి అందుకోవచ్చు. ఇక్కడ సీనియర్ సిటిజన్లు పెద్దగా రిస్క్ కోరుకోరు. వీటికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటుగా పోస్ట్ ఆఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తాయి. ఇక్కడే మనం పోస్ట్ ఆఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి చూద్దాం. ఇది చాలా వరకు బ్యాంక్ ఎఫ్డీల కంటే కూడా అధిక వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20% ఉంది. సుకన్య సమృద్ధితో పాటుగా దీంట్లోనే అధిక వడ్డీ ఉంది. ఇక్కడ వడ్డీ రేట్లు ప్రతి నెలకు ఒకసారి కేంద్రం సమీక్షిస్తుంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు, లేదా స్థిరంగా కూడా ఉండవచ్చు. ప్రస్తుతం ఏప్రిల్, జూన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ విషయానికి వస్తే ఇది 5 ఏళ్ల కాల పరిమితితో కూడా పోస్ట్ ఆఫీస్ పథకం. తర్వాత 3 ఏళ్ల వ్యవధితో పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కనీసం 1000 రూపాయల పెట్టుబడితో ఈ పథకం ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి 30 లక్షలుగా ఉంది. అంటే 1000 నుంచి 30 లక్షల వరకు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిశాక మొత్తం పెట్టుబడి డబ్బులు కూడా చేతికి వస్తాయి. నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం నిర్దిష్ట కాల పరిమితికి ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అందుతుంది. 60 ఏళ్లు పైబడిన వారే ఇందులో చేరేందుకు వీలుంటుంది. వడ్డీ రేటు 8.20% ఉంది. ఒక్కసారి 5 లక్షలు జమ చేస్తే ప్రతి 3 నెలలకు 10,249 వడ్డీ వస్తుంది. ఇక్కడ నెలకు 3,000కు పైనే వస్తుంది. మొత్తం మెచ్యూరిటీకి 7.05 లక్షలు వస్తాయి. గరిష్ట పెట్టుబడి అయినా 30 లక్షలు జమ చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి 61,499 వడ్డీ అందుతుంది. ఇక్కడ నెల నెల 20,500 వరకు అందుతుంది. మొత్తం వడ్డీ ప్రయోజనం 12.30 లక్షలుగా ఉంటుంది. అంటే మెచ్యూరిటీ వాల్యూ 42.30 లక్షలు అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.